చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో వాహనం పైన అతికించని ఫాస్ట్ ట్యాగులు ఇకపైన బ్లాక్ లిస్ట్లోకి వెళ్తాయట. ఎన్హెచ్ఏ కీలక నిర్ణయం. నేషనల్ హైవేస్ అథారిటీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చాలామంది ఫాస్ట్ ట్యాగు దాదాపుగా అందరు కార్లకి అతికిచ్చే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే ఫాస్ట్ ట్యాగ్ని ఇంట్లో 2-3 కార్లు ఉంటే ఏ కార్ తీస్తే ఆ కార్కి వాడుకుంటూ ఉంటారు. లేదంటే కొంతమంది ఎవరిదో ఫ్రెండ్ ఫాస్ట్ ట్యాగ్ కార్డు పట్టుకొస్తారు, అంటే ఆ కార్డ్ని చేతిలో పట్టుకొని స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక నుంచి వెహికల్కి అతుక్కొనే ఉండాలట. ఏమాత్రం మీరు హ్యాండ్లో ఉన్నా అది స్కాన్ అవ్వదట. ఒకవేళ కనుక మీరు హ్యాండ్లో క్యారీ చేస్తూ మీరు కనుక ఆ ఫాస్ట్ ట్యాగ్ని చేస్తూ ఉంటే ఆ యొక్క ఫాస్ట్ ట్యాగ్ని బ్లాక్ లిస్ట్లో పెడతారట. టోల్ గేట్ల వద్ద జాప్యానికి ఇతర సమస్యలకు కారణమవుతున్న లూజ్ ఫాస్ట్ ట్యాగ్లను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయించింది. పలువురు ఫాస్ట్ ట్యాగ్ను వాహనం ముందు అద్దం పైన అతికించట్లేదట. టోల్ గేట్ వద్దకు వచ్చాక ఫాస్ట్ ట్యాగ్ తీసి చూపిస్తున్నారు. దీనివల్ల లేట్ అవుతుందట. ఇతర వాహనదారులకు అసౌకర్యం కలుగుతోందట. కొన్నిసార్లు టోల్ రుసుము తిరిగి తప్పుగా సదరు లూజ్ ఫాస్ట్ ట్యాగ్లోకి వెళ్తున్నదట. దీన్ని ఎన్హెచ్ఏ గమనించింది. ఈ నేపథ్యంలో టోల్ సేకరణ ఏజెన్సీలు లూజ్ ఫాస్ట్ ట్యాగ్ల సమాచారం తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఈమెయిల్ ఐడిని అందుబాటులోకి తీసుకొచ్చారట. దానికి సమాచారం రాగానే ఆయా లూజ్ ఫాస్ట్ ట్యాగ్లను బ్లాక్ లిస్ట్లో పెట్టేందుకు చర్యలు చేపడతారట. అంటే మీకు తెలియకుండానే ఆ ఫాస్ట్ ట్యాగ్ని వాళ్ళు మీ పలానా వెహికల్ అతనిది ఈ ఫాస్ట్ ట్యాగ్ని దానికి అతికించలేదని వాళ్ళు మెయిల్ చేస్తారట. ఆటోమేటిక్గా అది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోద్దట.